నరులారా తిరిగి రండని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పటికైనా మేడలున్నా మిద్దెలున్నా ఏమి ఉన్నా ఒకరోజు మనం వెళ్ళిపోచిన వారమే. కానీ మరి ప్రభువాక్యం ఇలా సెలవిస్తుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అది సెలవిస్తుంది. అవును ప్రియులారా, మరి మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, అటు తర్వాత తీర్పు జరుగును. దేవుని వాక్యము అణువణువు మనకు హెచ్చరిక చేస్తూనే ఉంది. మనుషులు చేసిన ప్రతి క్రియ కంటి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, అవియోగాల ద్వారా చేసిన ప్రతి పాపానికి మూల్యం ఉందండి. మనం ఈ భూమి మీద ఏదైనా ఒక తప్పు చేస్తే మనకు చట్టమే వదలదు. మనం ఎన్నుకున్న చట్టమే మనకు ఏదో ఒక శిక్ష వేసి జైల్లో వేస్తారు. కానీ మానవుడు చేసిన ప్రతి పాపానికి మూల్యము ఏముందంటే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడి